వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూటమి నాయకులకు సూచించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. సమిష్టి కృషితో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాష్ట్రంలో 2వ స్థానం నిలిచామన్న ఎమ్మెల్యే. పేడ పిహెచ్సిల వైద్య పరికరం పేరు చెప్పమంటే గూగుల్ సెర్చ్ చేసిన డాక్టర్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ దయాకర్. ఇదేనా మీరు వైద్యం చేసే తీరు అంటూ ఆగ్రహం. సెప్టెంబర్ 14 నుంచి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరగనున్న గణేష్ నవరాత్రి మహోత్సవ వేడుకలు కార్యక్రమ వివరాలతో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము. నవరాత్రి మహోత్సవాలకు భక్తుల సహాయ సహకారాలు కావాలన్న పాలకవర్గం. గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వెనగండ్ల రాము అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం ప్రజావేదిక కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. గుడివాడ పట్టణంతో పాటు గ్రామాల్లో గత 2 నెలలుగా నెలకొన్న వోల్టేజ్ సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, నూతన విద్యుత్ లైన్ల ఏర్పాట్లు, మరమ్మతులు చేసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజా దర్బార్తో పాటు నియోజకవర్గంలో తన పర్యటనల సందర్భంగా ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే రాము వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గత సమావేశంలో సూచించిన సమస్యల్లో 90% పైగా పరిష్కారం కావడంపై ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు చేస్తున్న కృషిని అభినందించారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే గుడివాడ విద్యుత్ ఫీడ్బ్యాక్ 1% మెరుగ్గా ఉందని అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందజేయడంతో పాటు ఆక్వా రంగానికి విద్యుత్ సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఎలక్ట్రికల్ డిఈజీబీ శ్రీనివాసరావు, టౌన్ ఎలక్ట్రికల్ ఏడీ బాపిరాజు, గుడ్లవెల్లేరు ఏడీ కిరణ్, ఎలక్ట్రికల్ ఏఈలు ఉషా, బ్రహ్మానందరావు, కుమార్, సూర్యప్రకాష్, రామల, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. మండలం చేసినవి మాత్రం ఈ 2 నెలల్లో ఎక్కువ ఈ 2 నెలల్లోనే చేసాం సార్. ఓకే ఓకే సరే మాట్లాడదాం. మీకు ఇది గుడివాడ అయితే గుడివాడ టౌన్లో ఏమైనా ఉన్నారా? టౌన్లో అన్ని ఇష్యూస్ ఉన్నాయండి. గుడ్లవల్లేరు, నందివాడ, టౌన్లో అసలు ఏమి ఇంకా కొన్ని ఉన్నాయండి. దీంట్లో చూడండి ఒకసారి. అలాగే సార్. ఓకే, మందపాడు ఒకటి, ఇది ఒకటి గట్టిగా అంటున్నానండి. మందపాడు మందపాడులో లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. ఎప్పుడు కొత్తగా పెట్టారా? ఎప్పుడు పెట్టారు అది? ఎక్కువ ఉంది పబ్లిక్ పర్సెప్షన్. కరెంట్ డిపార్ట్మెంట్ బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్ అని కూడా సీఎం గారు కూడా ఎస్సీ గారికి చెప్పారు సార్. నిన్న కైక్లూరులో కూడా ఎక్సలెంట్గా ఉంది. ఎల్సిటీ వాళ్ళకి అందరూ చప్పట్లు బాగా కొట్టండి అని చెప్పి సీఎం గారు మొత్తం చప్పట్లు కొట్టించారు. అదేమవుద్దండి, పోల్కొండ రుద్రపాక లైన్ పెట్టారు. ఇవన్నీ పెట్టినాక సాగిపోయినాయి అంట. ఒకటి వైర్లు ఒకటి చేసుకొని ఇచ్చేస్తాం సార్. మీరు కూడా పోలేదు. గుడివాడ టౌన్ కదండి, గుడివాడ అర్బన్. ఫస్ట్ అర్బన్ ఉందా? అర్బన్ చేద్దాం. అర్బన్లో చాలా చోట్ల పోల్స్ తీయట్లేదు కూడా అండి. ఒకసారి ఈ పోల్ వేసారు. నిన్న ఇది పంపించారా అక్కడ పోల్కి? ఏది నాగవరపూడి. నిన్న 3 రోజులు సీఎం ప్రోగ్రామ్ 2019 వైసీపీ ప్రభుత్వ హయాంలో 7 కూటమి నాయకులపై పెట్టిన అక్రమ కేసును కోర్టులో కొట్టివేయడంపై కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం కూటమి నాయకులు మీడియాతో మాట్లాడుతూ 2019లో పోతురాజు విగ్రహం వద్ద జరిగిన ఘటనపై దోషులను శిక్షించాలని అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో 2021లో అక్రమ కేసు బనాయించడం జరిగిందని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని, రాజ్యాంగం మరియు న్యాయ వ్యవస్థపై గౌరవంతో 5 సంవత్సరాల న్యాయస్థానానికి హాజరై తమ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడం జరిగిందని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురుగడ్డ శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యగాంధీ, అంగడాల సతీష్, పొలపర్ల వెంకటేశ్వరరావు, లీలా కుమారి, ఆర్కే, టీడీపీ నాయకులు దేవరాపల్లి కోటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వంలో 2021 సంవత్సరంలో కూటమి నాయకుల పైన అక్రమంగా
కేసు బనాయించి అప్పటి నుంచి కూడా కూటమి నాయకులందరం కూడా ఆ కేసు నిమిత్తం గుడివాడ కోర్టుకు తిరగడం జరుగుతుంది. ఆ రోజు బంటుమిల్లి రోడ్లోని వేంచేసిన అమ్మవారి యొక్క దేవాలయం వద్ద ఏదైతే హుండీని పగలగొట్టారు అని చెప్పి మాకు తెలిసి ఆ రోజున అక్కడ ఆ దేవాలయంకి అలాగే భక్తుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ మేము అక్కడికి వెళ్ళటం, అలాగే పోలీసు వారిని ప్రశ్నించి ఏదైతే అన్యాయం చేశారో వారిని శిక్షించమని ప్రశ్నించినందుకు అన్యాయంగా అక్రమంగా వైసీపీ ప్రభుత్వం ఆ రోజున మా అందరి మీద కేసులు నమోదు చేసింది. దరిదాపుగా 2021 సంవత్సరంలో నమోదు చేస్తే అప్పటి నుంచి 5 సంవత్సరాల పాటు ఈ కేసు నిమిత్తం తిరిగాం. ఈ రోజున గౌరవ జడ్జి గారు ఈ యొక్క కేసుని అన్యాయంగా అక్రమంగా బనాయించారని చెప్పి దీన్ని కేసుని కొట్టివేయడం జరిగింది. కాబట్టి గౌరవ న్యాయస్థానాన్ని గౌరవించి ఈ 5 సంవత్సరాలు కూడా న్యాయాన్ని మేమందరం కూడా నమ్మి ఈ రోజున కోర్టుకి రావటం జరిగింది. ఈ కేసు కొట్టివేసినందుకు గౌరవ జడ్జి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులు అనేక మంది నాయకులు బలైపోయారు. ఈ రోజున వారందరూ కూడా చెప్తున్నారు పోలీసులను అధికారంలో పెట్టుకుని ఈ యొక్క కూటమి నాయకులు పనిచేస్తున్నారని చెప్పి. ఆ రోజునే అన్యాయంగా అక్రమంగా రోడ్డు మీదకి వస్తేనే కేసులు బనాయించిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు ధర్నాలు చేసుకున్నారు, వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాలు చేసుకున్నారు, అన్యాయంగా మేము ఎక్కడక్కడ కూటమి నాయకులు పనిచేయట్లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం మటుకి ఆ టైంలో చేసిన అక్రమాలకి మేము అందరం కూడా సాక్ష్యంగా ఈ రోజున కేసు కొట్టేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. 2021లో అప్పటి దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం మా మీద కక్షపూరితంగా ఏదైతే బంటుమిల్ రోడ్లో పోతురాజు విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి హుండీని పగలగొట్టడం, అది సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. దాన్ని క్వశ్చన్ చేయడానికి మేమందరం వెళ్తే ఆ రోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పక్షాలు కూడా తప్పును ప్రశ్నించడానికి వెళ్తే మా మీద అన్యాయంగా కేసు కట్టడం దౌర్భాగ్యం, దుర్మార్గం. సాక్షాత్తు భగవంతుడి మీదనే అబద్ధమాడినందుకు గత వైసీపీ ప్రభుత్వంపై మరి ఈరోజు 2024లోనే న్యాయం గెలిచింది. వాళ్ళు 152 సీట్ల నుంచి 11 సీట్లకి తీసుకురావడం నిజంగా యాదృచ్ఛికమేం కాదు. వాళ్ళు చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలని భగవంతుడు సాక్షి. మరి వారు చూసి వారి పార్టీని ఆ విధంగా తీసుకురావడం జరిగింది. ఏదైతే ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని అనేక రకాలుగా మానసిక ఇబ్బందులు పడ్డామో, అయినా కూడా కోర్టుకు ప్రతిసారి రావడం, మా పనులు పోగొట్టుకున్నది కూడా న్యాయస్థానాన్ని గౌరవించి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించి కోర్టుకు రావడం జరిగింది. ఈరోజు మాపై క్లీన్ చిట్ ఇచ్చి తద్వారా మీరు ఏ తప్పు చేయలేదని చెప్పి న్యాయస్థానం నిరూపించింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా ఈ భారత రాజ్యాంగంలో న్యాయమే గెలుస్తుందని అనే దాంట్లో ఇది ఉదాహరణగా భావిస్తూ, రాబోయే రోజులైనా మీరు ప్రజాపక్షంగా ఉండి ప్రజల వైపు మాట్లాడితే కొద్దో గొప్ప ప్రజలు మీ వైపు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి కుట్రలకు పూనుకొని మరి ప్రజలకు వ్యతిరేకంగా, దేవుళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈసారి ఆ 11 కూడా రావు. 1 సీట్ వచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ, ధర్మంగా, న్యాయంగా ఈ కేసు గెలిచినందుకు మరి న్యాయమూర్తికి, న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 2021 సంవత్సరము సెప్టెంబర్ నెలలో ఈ పోతురాజు గుడి పగలగొట్టినట్టు, ఆ హుండీ పగలగొట్టినట్టు తెలిసి మేము అక్కడికి వచ్చినప్పుడు మీరు ధర్నా కూడా చేయలేదు. మేము మామూలుగా ఎందుకు పగలగొట్టారండి హుండీ అని అన్నాం. అయితే ఆ హుండీని 607 రూపాయలు ఉన్నాయంటండి. ఆ హుండీ పోలీసు వాళ్ళు పట్టుకెళ్తే ఆ 607 రూపాయలని మేము 7గురం పంచుకున్నామంట. 7గురం పంచుకున్నామన్నట్టు సృష్టించి పోలీసు వారు 17/5/2022లో కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. చూడండి ఎంత అన్యాయం అంటే, 10 నెలల తర్వాత ఎప్పుడో కేసు ఫైల్ అయ్యింది. అయితే మా ఇంటికి వచ్చి నాతో తెల్ల పేపర్ మీద సంతకం పెట్టమన్నారు. ఎందుకంటే నేను ఫామ్ 41A తీసుకోని అన్నానని. నాకు ఎందుకు ఫామ్ 41A ఇస్తున్నారు, నేను ఎందుకు తీసుకోవాలి అన్నాను. అందుకోసం నా ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు స్టిక్కర్లు అతికిస్తానన్నారు, మీడియాని తీసుకొస్తానన్నారు. మా ఇంట్లో కూడా చొరబడిపోయారు. అప్పుడు నేను NHRCకి పెట్టుకున్నానండి. నా మీద ఈ విధంగా వంటవును వాళ్ళు పోలీసు వాళ్ళు ఇలా చేస్తున్నారని NHRCకి పంపించుకుంటే
అక్కడి నుంచి వీళ్ళకి 1 టౌన్ పోలీసు వారికి అలా చేయకూడదని చెప్పేసి వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఇచ్చేశారు, పాస్ చేశారు. కాబట్టి అప్పటితోనే నా మీద వేధింపులు ఆగినాయి. ఆ తర్వాత మళ్ళీ ఫామ్ 41 తీసుకొచ్చి ఒక వైట్ పేపర్ తీసుకొచ్చి సుజాత అన్న ఆవిడ 1 టౌన్లో సుజాత అన్న కానిస్టేబుల్, మీరు ఇక్కడ సంతకం పెట్టండి మేడం అన్నారు. నేను ఇది ఎందుకు తెల్లకాగితం మీద సంతకం పెట్టాలమ్మా అన్న. నా పిల్లలు ఇద్దరు కూడా హైకోర్టు అడ్వకేట్స్. నేను ఎందుకు పెట్టాలంటే కాదమ్మా ఫామ్ 41 తీసుకోండి, తీసుకోకపోతే పెట్టండి అని అన్నారు. సరేలే మీరు ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నానని తీసుకుని ఆ రోజు నుంచి 2022 17/5/2022 నుంచి ఇప్పటి వరకు కూడా మేము కోర్టు ప్రతి వాయిదాకి వస్తూనే ఉన్నాం. నేను ఆపరేషన్ చేయించుకున్న టైంలో 2 వాయిదాలకి నేను రాలేదు, ప్రతి వాయిదాకి నేను వస్తూనే ఉన్నాం. ఈ రోజున న్యాయం గెలిచిందండి. మేడం గారు, జడ్జి గారు, అమ్మ మీరు ఏమన్నా చెప్పుకునేది ఏమన్నా ఉంటే చెప్పండి అమ్మ అన్నారు. మేము దొంగతనం చేయలేదు మేడం, దొంగతనం చేసింది వేరే ఒకళ్ళైతే అర్ధరైతులు కాడ, మేము దొంగతనం చేశారు. మా 7గురికి ఏమి కర్మ పట్టింది? 600 రూపాయలు దొంగతనం చేయాల్సిన కర్మ? మా చేతుల్లో 600 రూపాయలు లేక మేము దొంగతనం చేశామా? కాబట్టి మేడం గారు నమ్మి జడ్జి గారు ఈ రోజున మా మీద కేసు కొట్టివేయడం జరిగింది. మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్. టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. మా వల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు. బాబా సాహెబ్ రాసిన ప్రతి అక్షరం మన హక్కుల గ్రంథం, మన రాజ్యాంగం. Be educated, be organized, be agitated. ఈ మాటలే మన ఆయుధం రా. మన దేశపు సామాజిక న్యాయ యోధుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మా జీవితాల్లో నింపడు వెలుగుల దారి. చదువు ఒక్కటే ఆయుధమని నేర్పిన మహానుభావుడు. జై భీమ్ అంటే ధైర్యం, జై భీమ్ అంటే న్యాయం, జై భీమ్ అంటే సమానత్వం, జై భీమ్ అంటే విప్లవం. బాబా సాహెబ్ మాటల్లోనే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి లేచి నిలబడే సమయం వచ్చింది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. చలిత యువత మేలుకో, నీ జాతిని కాపాడుకో. కులం మతం మాయలన్నీ యుక్తితోనే ఎదుర్కో. చదువు నీ ఆయుధం రా, నీ శక్తి రా.
సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా సితార నా కలకి నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. పేదల గుండెలో వెలిగిన దీపం న్యాయం కోసం నడిచిన రూపం అణగారిన వానికి నీవే స్వరం అంబేద్కర్ నీవే మా గౌరవం చీకటి మధ్య వెలుగై వచ్చావు చదువుతో మాకు దారి చూపావు అవమానాలు ఎదురైనా అడుగు మాత్రం వెనుకడుగు వేయలేదు రాజ్యాంగం రాసిన మహానుభావుడు ప్రజల హక్కుల పరిరక్షకుడు ఈ కలలలో సమాన సమాజం మా అడుగుల్లో నీ మార్గదర్శనం చదువు పోరాడు సాధించు నీ మాటలే మాకు ఆయుధం న్యాయం కోసం నిలబడతాం నీవు చూపిన మార్గంలో సాగుతాం. అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలే గంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు మోగును గట్టి మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. mohanloya@gmail.com. Welcome back. ఆదివాంధ్ర సంఘం జిల్లా అధ్యక్షులు గుడివాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో భాగస్వామి అయిన దళిత నాయకులు పొంగులేటి జయరాజు జన్మదిన వేడుకలు గురువారం అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. సన్నిహితులు, కుల సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో అభిమానులు ఏర్పాటు చేసిన కేకును పొంగులేటి జయరాజు కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు, కుల సంఘాల నాయకులు జయరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాటంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుపెట్టిన గుడివాడ ప్రాంతంలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి
జయరాజు ఎనలేని కృషి చేశారని వారు కొనియాడారు. సామాజిక న్యాయం, దళితుల హక్కుల కోసం ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొంటూ జయరాజు మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుత్తా చంటి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకురాలు రమణ కుమారి, పాస్టర్ అప్పిగట్ల జాషువా, గగరిన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియులు, మన జాతికి నాయకుడు, పట్టణ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్లో మన కమ్యూనిటీకి మంచి లీడర్గా ఉన్న నాకు అత్యంత ప్రియ సహోదరుడు పొంగులేటి జయరావు గారి 62వ బర్త్డే చేసుకోవడం చాలా ఉదాహం. వీరు నుండి 100 ఏళ్ళు ఆయుష్తో వర్ధిల్లాలని సదా కోరుకుంటున్నాను. వారికి దేవుడు ఆయురారోగ్యం ప్రసాదించి మన యొక్క దేశానికి, మన రాష్ట్రానికి, మన యొక్క కమ్యూనిటీకి బాగా ఉపయోగపడేలాగా చేయాలని త్రియేక దేవుడి పేర ఆయన ఆశీర్వదిస్తున్నాను. కీర్తన 20 కీర్తనలో ఆయుష్ నిమ్మని అతను నిన్ను వరమడుగగా సదాకాలం నుంచి దీర్ఘాయుష్ ఇచ్చానని అంటాడు. ఆ కీర్తన 21:3 ఈయన పట్ల నెరవేరును గాక. ఆయన్ని స్వర్గంలో ఉన్న ఆయన భార్య ఆత్మకులు, వారి యొక్క బిడ్డలకు ఆయురారోగ్యము దేవుడు ప్రసాదించును గాక. ఆమేన్. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డలు దీవించును గాక. ఈ రోజున జయరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, జయరాజు గారి ఇక్కడ ఇచ్చేసినటువంటి జయరాజు గారి అభిమానులందరూ కూడా నా విషయం చెప్తూ, మరి జయరాజు గారి గుర్తు చేసుకున్నట్లయితే పేద బడుగు బలహీన వర్గాలకి నిరంతరం కూడా శ్రమ చేసే వ్యక్తి. ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా తీసుకుంటే ఎస్సీ కమ్యూనిటీకి స్టేట్ వైడ్ పదవి కూడా చేసిన వ్యక్తి జయరాజు గారు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. మరి ఈయనకి ఆయురారోగ్యాలు కలిగి మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున నా బాల్య మిత్రుడు, ఈ స్టేట్లో ఉన్నతమైన పదవి అలంకరించినటువంటి మన పొంగులేటి జయరాజు గారు నా సోదరుడితో సమానం. మేమిద్దరం కూడా చిన్నప్పటి నుంచి మంచి మిత్రులుగా ఉండేవాళ్ళం, కాలేజీ అప్పటి నుంచి కూడా. అలాగే నేను సంఘం ప్రెసిడెంట్ చేస్తున్నా, ఆయన సంఘం ప్రెసిడెంట్ చేస్తున్నా, కానీ మేము ప్రతిదానికి కూడా, ప్రతి వ్యవహారంలో కూడా చాలా మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాం మేము. అలాంటి నా మిత్రుడు ఈ రోజున ఈ జన్మదినము ఇంతమందిలో అది బిఆర్ అంబేద్కర్ గారి భవన్లో జరుపుకోవడం నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే అలాగే ఈ అంబేద్కర్ భవన్ అనే దానికి చాలా చరిత్ర కలది. కొంతమందికే తెలుసు అంబేద్కర్ గారు ఇక్కడికి వచ్చారన్న సంగతి. ఈ స్థలంలోకి ఆయన వచ్చారు ఆ రోజుల్లో. అలాంటి ప్లేస్లో ఈ భవనం కడతాం, ఇక్కడ ఈ జన్మదినం జరుపుకోవడం, అలాగే అంబేద్కర్ అవార్డు గ్రహీత అయ్యాడు ఈయన. ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఈయన ఉండాలని చెప్పి నా మిత్రుడికి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు జయరాజు గారి పుట్టినరోజు సందర్భంగా మనందరూ కలుసుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పుట్టినరోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అని చెప్పేసని మరి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇంకా 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 ఎంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసని మరి మనందరం కూడా ఒక్క 2 నిమిషాలు సాధన ధ్యానం చేసి మనందరి ధ్యాన శక్తిని ఆయనకి ఇచ్చి ఇంకా ఆయన ముందలకే వెళ్ళి ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పని ఆశిస్తూ ఒక్క 2 నిమిషాలు దయచేసి కళ్ళు మూసుకుందామండి. ఎందుకంటే యోగులు ధ్యానం చేసి ఆ ధ్యాన శక్తిని వారికి ఇచ్చేవారు అవసరమైనప్పుడు. మరి మనందరం కూడా ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేసి ఆ యోగ శక్తిని వారికి ఇద్దాం. ఒక్క 2 నిమిషాలు. ఓకే అండి. మనం కూడా చక్కగా వారు చేసే సహాయ కార్యక్రమాలకి సహాయ సహకారాలు మన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలియపరుస్తూ లోక కళ్యాణ కార్యక్రమాల్లో
ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని, ముందడుగు వేయాలని, వారికి వెన్నంటి మనం కూడా ఉంటామని చెప్పేసి అని తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చినటువంటి వారికి, వారి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్లారాము పిలుపునిచ్చారు. గుడివాడ నియోజకవర్గ ప్రజావేదిక కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన స్థానిక ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గుడివాడలో మున్సిపల్ కౌన్సిల్ లేకపోవడంతో ఏడాదికి సుమారు 18 కోట్ల నిధులు ఆగిపోతున్నాయని ఎమ్మెల్యే రాము ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కోర్టు కేసుతో సంబంధం లేకుండా గుడివాడలో మున్సిపల్ ఎన్నికలు జరగడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. వార్డు, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే రాము అన్నారు. నేను అనుకొని ముందుకు వెళ్తే క్లిక్ కాదు, అందరం కలిసి అనే భావనతో ముందుకు వెళ్తాను, అదే పర్ఫెక్ట్ అంటూ పార్టీ నేతలకు సూచనలు చేశారు. ఇక ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కూడా నియోజకవర్గంలో ప్రజా ఆదరణతో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ నిలవతి శ్రీనివాసరావు, గుడివాడ టీడీపీ అధ్యక్షులు పంటా సాంబయ్య, నందివాడ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, కార్పొరేషన్ డైరెక్టర్ మధ్యాహ్న నాగరాజ్, ఎర్లగడ్డ సుధారాణి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇష్టంగా చేసుకుంటున్నారు, ఇష్టపడి చేసుకుంటున్నారు. ఏదైనా చేసే పని మనకి ఇష్టం చేసుకుంటే కష్టం అనిపిస్తుంది. 250 కోట్లు చేస్తే వాళ్ళు 132 కోట్లు చేస్తారు. రెండింటికి ఎంత తేడా ఉందనేది కూడా మనం అందరం కూడా గమనిస్తున్నాం, కూడా క్లారిటీగా చెప్తాం. మిగతా కూడా చేయమంటలేదు, ఎక్కడైనా కానీ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం. కాదే ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కూడా చేసుకుని వస్తాం అనేది మాత్రం క్లారిటీలో వస్తున్నాం. అందుకే సార్ మేము కూడా కోర్టుకు వెళ్తే అవుతుంది పని, అన్ని బిల్స్ చేసిన డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ మనం కోర్టుకు వెళ్ళకూడదు. నేనైతే ఆగాను 11 లక్షలు బిల్స్ చేసుకుని వచ్చిన 2014 నుంచి 19 వరకు. కోర్టుకి వెళ్ళాలంటే మన గవర్నమెంట్ మీద ఎలా అర్థమని చెప్పి నేనైతే ఆగాను. అదే ఇప్పుడు అన్ని చూస్తున్నాం. బేసిక్ అది కూడా దానికి కూడా మీకు మనకి ఏంటి శాంక్షన్ అనేది మనకి మనం తక్కువ చేసామనే దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవాలి. ఇది కాక రేపు 11 మంది వేస్తారు, 2-3 కోట్లు చేశాం. స్త్రీ శక్తి పథకం మనకి ఇంకా ఎక్కువ ఉంది. బస్సు ప్రయాణం ఓకే. ఇది అన్ని కలుపుకుంటే మనం సంక్షేమం 2,49,00,000 2 కోట్ల ఒక ఆదేశం తీసుకుంటే అయితే ఓకే. మనకి పని చేయడానికి కూడా ఆదేశం దాన్ని కరెక్ట్ చేయాల్సిన మాట నేను కూడా చెప్తాను ఉన్నా. బేసికల్ 24 దాంట్లో చేయాలంటే ఏదైనా కానీ పరిస్థితుల్లో చేయాలి. అది మనాలకి ప్రాజెక్ట్ అని కూడా చెబుతానే ఉన్నా. అది కూడా అందరూ చెబుతాను, నేను అందరూ చెబుతానే ఉన్నారు. అది దానికి కాకపోతే ఎంత దారుణం అనేది చూడండి ఒకసారి. ఆ డబ్బులు వాడేస్తే ఇప్పుడు ఒక చిన్న విరామం. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్.
రేపు సామాజిక న్యాయ యోధుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మా జీవితాల్లో నింపడు వెలుగుల దారి. చదువు ఒక్కటే ఆయుధమని నేర్పిన మహానుభావుడు. జై భీమ్ అంటే ధైర్యం, జై భీమ్ అంటే న్యాయం, జై భీమ్ అంటే సమానత్వం, జై భీమ్ అంటే విప్లవం. బాబాసాహెబ్ మాటల్లోనే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి లేచి నిలబడే సమయం వచ్చింది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. దళిత యువత మేలుకో, నీ జాతిని కాపాడుకో. కులం మతం మాయలన్నీ యుక్తితోనే ఎదుర్కో. చదువు నీ ఆయుధం రా, నిజం నీ శక్తి రా, అన్యాయాన్ని నిలదీరా. అంబేద్కర్ బాట నడవరా. చీకటిలో బంధించిన చిగురించే జ్యోతి నీవే, అణచివేత ఎదురై నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. పేదల గుండెలో వెలిగిన దీపం, న్యాయం కోసం నడిచిన రూపం. అణగారిన వానికి నీవే స్వరం, అంబేద్కర్ నీవే మా గౌరవం. చీకటి మధ్య వెలుగై వచ్చావు, చదువుతో మాకు దారి చూపావు. అవమానాలు ఎదురైనా అడుగు మాత్రం వెనుకడుగు వేయలేదు. రాజ్యాంగం రాసిన మహానుభావుడు, ప్రజల హక్కుల పరిరక్షకుడు. ఈ కలలలో సమాన సమాజం, మా అడుగుల్లో నీ మార్గదర్శనం. చదువు పోరాడు సాధించు, నీ మాటలే మాకు ఆయుధం. న్యాయం కోసం నిలబడతాం, నీవు చూపిన మార్గంలో సాగుతాం. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప
జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. mohanloya@gmail.com. వెల్కమ్ బ్యాక్. వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి హాస్పిటల్ ఉపయోగించే వైద్య పరికరాలపై కనీస అవగాహన ఉండాల్సింది. కానీ పెడన PHCలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా DMHO డాక్టర్ దయాకర గురువారం పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించే ఓ వైద్య పరికరాన్ని విధుల్లో ఉన్న వైద్యుడికి చూపించమని అడిగినట్లుగా సమాచారం. అయితే ఆ పరికరం ఏంటో చెప్పలేకపోయిన సదరు వైద్యుడు చివరికి తన జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి గూగుల్లో సెర్చ్ చేయడం అధికారులను విస్మయానికి గురిచేస్తుంది. గూగుల్లో వెతికిన పరికరం గురించి గుర్తించలేకపోవడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. వైద్య సేవలు అందించే వైద్యుడికి హాస్పిటల్లోని పరికరాలపై కనీస పరిజ్ఞానం లేకపోవడంపై DMHO దయాకర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. విధుల్లో ఉన్న వైద్యులు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన సూచించినట్లుగా సమాచారం. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉంటుంది. అలాంటి చోట వైద్య పరికరాన్ని గుర్తించేందుకు సైతం గూగుల్ను ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి రావడం ఇప్పుడు స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. పరికరం తెలియకపోతే అడగొచ్చు, కానీ ముందు గూగుల్ను అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ ఈ ఘటనపై స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఓటీలో ఉన్న సిస్టర్లు డాక్టర్ల కన్నా బాగా ఆపరేషన్ చేయగలరు, కానీ చేయడానికి అర్హత లేదు వాళ్ళకి. ఇది డెలివరీ రూమ్లో ఉండే ఎమర్జెన్సీ డ్రగ్స్, మామూలు జనరల్గా ఎమర్జెన్సీ డ్రగ్స్ చూపించాం. యూపీఎస్సీ వాళ్ళది రాసిందే కదా, నేను రాయలేదు కదా. ఇది ఎవరికి పంపిస్తావు? ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన ఎవిడెన్స్ పెట్టుకుంటావు. దీన్ని మార్క్ ఏ స్టేజ్లో ఉంది? థర్డ్
థర్డ్ స్టేజ్ లో ఉండే వ్యాక్సిన్ అప్లై అయినప్పుడు ఇమ్మీడియట్ డాక్టర్ రాసేయాలా సప్లై చేయాల్సిన పాయింట్ ఆయన మీరు కాదు ఆయన ఎడ్యుకేషన్ లో పెట్టుకుంటాడు అధ్యయనం లో పెట్టుకుంటాడు పట్టణంలో పెట్టాలి డాక్టర్ పని చేస్తారయ్యా ఇంటిగ్రేషన్ లో చేయలేదు బ్లడ్స్ ఉన్నాయా ల్యాండోస్కోప్ ఉందా ఎక్కడ చాలా అన్ని రెడీ చేసి పెట్టు దీంట్లో ఎమర్జెన్సీ డ్రగ్స్ ఒకటే రెండే ఉన్నాయి మిగతా కానీ ఎమర్జెన్సీ ఏ డ్రగ్స్ అయినా తెలుసు కదా వీళ్ళు కానీ గుడివాడ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ ఆర్కిల ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగ్ ర్యాలీ కార్యక్రమాన్ని గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాల నుండి గాంధీ మండపం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆక్వా బోర్డు డైరెక్టర్ గుత్తికొండ శ్రీ రాజాబాబు, జిల్లా నాయకులు సూర్యగాంధీ, లింగం చిట్టిబాబులు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలన్న సంకల్పంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ హర్ఘర్ తిరంగ్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, జాతీయ పతాక రూప శిల్పి పెంగళి వెంకయ్య కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి కావటం మనందరి అదృష్టమని, 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ వారి వారి గృహాలపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని రాజబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఎరబోతు అర్జున్, వలపర్ల వెంకటేశ్వర, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు లీలాకుమారి మరియు ఎస్సీ మోర్చా, ఓబీసీ మోర్చా నాయకులు, ఎస్పీఎస్ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 1947లో భారతదేశంలో ఉద్యమించి అనేక మంది ప్రాణాలు, నాణాలు, ధన కుటుంబాలని నష్టపోయి వాళ్ళ త్యాగాల ఫలితంగా మనకు వచ్చిన స్వాతంత్రాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుగుణంగా గత 80 సంవత్సరాలుగా భారతావని ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తుంది. వారు ఇచ్చిన స్వేచ్ఛని కొంతమంది వ్యక్తులు తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని అవినీతి డబ్బుతో సంపాదించి ఆ డబ్బుతో పార్టీలు పెట్టి అనేక మందిని హత్యలు చేసి కుటుంబ సభ్యులు కూడా హత్యలు చేసి అధికారంలోకి వచ్చి వారు సాగించిన అరాచక పాలన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను విముక్తి చేయడం కోసం 2024లో ఎన్డీఏ కూటమి పోరాటాలు చేసి అనేక మంది ప్రాణాలు అర్పించి ఆంధ్రప్రదేశ్ కూడా స్వాతంత్రం సంపాదించి ఎన్డీఏ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి అభివృద్ధికి, పోలవరం అభివృద్ధికి కానివ్వండి, మచిలీపట్నం పోర్టు అభివృద్ధి కానివ్వండి, గుడివాడ అభివృద్ధి కానివ్వండి, కేంద్రం అనేక విధంగా సహాయం చేస్తూ ఈరోజు ఆ సందర్భంగా తిరంగ ర్యాలీ గుడివాడలో భారతీయ జనతా పార్టీ పట్టణ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ తిరంగాను హర్ఘర్ తిరంగన అంటే స్వాతంత్ర దినోత్సవానికి ముందు 5 రోజుల ముందు నుంచే ప్రజలకు దేశభక్తి నింపడంలో ఒక మంచి వన్నడి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వాతంత్రం తీసుకొచ్చడంలో కొంతమంది పేర్లు మాత్రమే మనకు తెలుసు. ఆ కొంతమందే కాకుండా కొన్ని లక్షలాది మంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకు స్వాతంత్రం అర్పించారు. ఈ విషయం చాలామంది తెలియదు. ఆ విషయం తెలియజేయడానికి మాత్రమే గత 5 రోజుల నుంచి కూడా దేశంలో హర్ఘర్ తిరంగా అనే పేరుతో ప్రతి ఒక్కళ్ళు దేశభక్తి పూనుకోవాలని చెప్పి ఈ జెండాలను భుజస్కంధాలపై మోసి తెలియజేసుకుంటున్న అవకాశం కల్పించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆగస్టు 14 మరి లక్షలాది మంది హిందువులను ఊచికోతకు వచ్చారు పాకిస్తాన్ నుంచి. అలాంటి వాళ్ళందరికీ కూడా వారందరికీ మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాదాభివందనం తెలియజేస్తూ, మీ ప్రాణాలను పణంగా పెట్టి మాకు అర్పించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మేము ఘనంగా నిర్వహించు ప్రతి సంవత్సరం కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్ఘర్ తిరంగారన్ అని చెప్పేసి ప్రోగ్రాంను డిజైన్ చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో దేశభక్తిని పెంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మోడీ గారు పిలుపు మేరకి ప్రతి ఒక్కళ్ళు ఇంటిపై హర్ఘర్ జెండాను కట్టి మరి నివాళులర్పించాలని చెప్పి తెలియపరుస్తూ, మరి కృష్ణా జిల్లా గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఈ జాతీయ జెండాని డిజైన్ చేసిన వాళ్ళు కూడా మన కృష్ణా జిల్లాలో ఉన్నారు, పెంగళి వెంకయ్య గారు. మరి ఇలాంటి మన కృష్ణా జిల్లాకి మంచి గర్వకారణం కాబట్టి మన దేశ నాయకులందరినీ
స్వతంత్రం కోసం పాటుపడిన నాయకులందరినీ కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవటానికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. 80వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, గుడివాడ బీజేపీ తరఫున శుభాకాంక్షలు. భారత్ ఈ రోజున మోడీ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా వెలుగుతుందనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇదివరకు మా ఊరికి రోడ్డు కావాలండి, రోడ్లు వేయండి అని చెప్పి ప్రజలు బతుకులాడుకునే పరిస్థితి నుంచి ఈ రోజున మా రాష్ట్రానికి మెట్రో ఇవ్వండి అనే స్థాయికి భారతదేశం చేరుకుంది. అలాగే ఇదివరకు రైల్లో ఎక్కి ప్రయాణం చేస్తే మనకు సీటు దొరికితే చాలు, శుభ్రంగా రైలు ఉంటే చాలు అనే పరిస్థితి నుంచి ఈ రోజున ప్రభుత్వాలు మా స్టేట్కి వందే మాత్రం ఇవ్వండి, మా స్టేట్కి వందే మాత్రం ఇవ్వండి అని చెప్పే స్థాయికి భారత్ చేరుకుంది. అది కూడా మోడీ గారి ఆధ్వర్యంలోనే. అది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలు. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈ గుడివాడ పట్టణంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుత్తికొండ రాజబాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ, మరి దేశ స్వతంత్రం గురించి మరి ఎంతోమంది మహానుభావులు అమరవీరులు ప్రాణత్యాగం చేసిన వారందరికీ మరి ఈరోజు మనందరం వారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంత సంతోషంగా మరి మన దేశం ఇంత అభివృద్ధి చెందుతుందంటే కేవలం అలాంటి మహానాయకుల త్యాగఫలమే. అలాంటి మహావీరుల్ని మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో కాలనడకన ద్వారా మరి వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ మరి భారతమాతని చేతి పట్టుకుని జెండాలతో రెపరెపలాడే జెండాలతో ఈరోజు మరి గుడివాడ పట్టణంలో ఒకటే నినాదం, భారత్ మాతాకి జై. ఇలాంటి నినాదాలతో గుడివాడ పట్టణంలో మేము పాదయాత్ర. జై భారత్ మాతాకి జై. ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు, మన ఆంధ్ర రాష్ట్ర మాధవ్ గారి ఆదేశాల మేరకు, మన గుడివాడ రాష్ట్ర అధ్యక్షులు ఆక్వా డైరెక్టర్ రాజబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి ఇప్పుడు ఒక చిన్న విరామం. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్. టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. మా వల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ బాబా సాహెబ్ రాసిన ప్రతి అక్షరం మన హక్కుల గ్రంథం, మన రాజ్యాంగం. Be educated, be organized, be agitated. ఈ మాటలే మన ఆయుధం రా. మన దేశపు సామాజిక న్యాయ యోధుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మా జీవితాల్లో నింపడు వెలుగుల దారి. చదువు ఒక్కటే ఆయుధమని నేర్పిన మహానుభావుడు. జై భీమ్ అంటే ధైర్యం, జై భీమ్ అంటే న్యాయం, జై భీమ్ అంటే సమానత్వం, జై భీమ్ అంటే విప్లవం. బాబా సాహెబ్ మాటల్లోనే
ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి లేచి నిలబడే సమయం వచ్చింది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. చలిత యువత మేలుకో, నీ జాతిని కాపాడుకో. కులం మతం మాయలన్నీ యుక్తితోనే ఎదుర్కో. చదువు నీ ఆయుధం రా, నిజం నీ శక్తి రా, అన్యాయాన్ని నిలదీరా. అంబేద్కర్ బాట నడవరా. చీకటిలో బంధించిన చిగురించే జ్యోతి నీవే. అణచివేత నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. పేదల గుండెలో వెలిగిన దీపం, న్యాయం కోసం నడిచిన రూపం. అణగారిన వానికి నీవే స్వరం, అంబేద్కర్ నీవే మా గౌరవం. చీకటి మధ్య వెలుగై వచ్చావు, చదువుతో మాకు దారి చూపావు. అవమానాలు ఎదురైనా అడుగు మాత్రం వెనుకడుగు వేయలేదు. రాజ్యాంగం రాసిన మహానుభావుడు, ప్రజల హక్కుల పరిరక్షకుడు. ఈ కలలలో సమాన సమాజం, మా అడుగుల్లో నీ మార్గదర్శనం. చదువు పోరాడు సాధించు, నీ మాటలే మాకు ఆయుధం. న్యాయం కోసం నిలబడతాం, నీవు చూపిన మార్గంలో సాగుతాం. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే.
సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohanloya at gmail.com. Welcome back. గుడివాడ వంటమిల్లి రోడ్లో కొలువై ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్న గణేష్ నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను శాసనసభ్యులు వెనుగండ్ల రాము రాజేందర్ నగర్లోని తన నివాసం వద్ద ఆలయ నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయన రాజేష్ మాట్లాడుతూ దేవస్థానం ఆధ్వర్యంలోని గాంధీ మండపంలో ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా సెప్టెంబర్ 14వ తేదీ నుంచే జరగనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని, కార్యక్రమాలు విజయవంతానికి భక్తులు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి యార్గడ్డ వాసు, పాలకవర్గ సభ్యులు, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులకు, మా దేవస్థానం ఈవో యార్లగడ్డ వాసు గారికి, మా ధర్మకర్తల మండలి అందరికీ, అట్లాగే దేవస్థాన పురోహితులకి, ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. ముందుగా దేవస్థాన మండపం పక్కన గల గాంధీ మండపంలో ఆగస్టు 15వ తారీఖు పురస్కరించుకుని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించాలని నిశ్చయించుకోవడం జరిగింది. మరి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కూడా గాంధీ మండపం వద్దకు వచ్చి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొవాలని మా దేవస్థానం తరపున తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఉదయం శాసనసభ్యులు, మన గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారిని మా దేవస్థానం యాజమాన్యం, ఈవో గారు అందరం కలిసి ఆయన్ని సంప్రదించడం జరిగింది. అలాగే దేవస్థానం పాంప్లెట్ ఏదైతే ఉందో శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి చేతుల మీదుగా ఈరోజు ఉదయం ఆవిష్కరించడం జరిగింది. అలాగే 17వ తారీఖున 17 ఆగస్ట్ 2026 పందిరి రాట కార్యక్రమం సోమవారం నాడు ఉదయం 11:41 పందిరి రాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాము. దీనికి కూడా మన శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారిని ఆ పందిరి రాట ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అలాగే నవరాత్రులు ఏదైతే ఉన్నాయో సెప్టెంబర్ 14, 2026 మొదలుకొని 22 సెప్టెంబర్ 2026 వరకు నవరాత్రులు చాలా వైభవంగా నిర్వహించాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా, నియోజకవర్గ ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులు దిగ్విజయం చేయడంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవాలని, ఆ విఘ్నేశ్వరుడి కృపకి పాత్రులు కాగలరని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి అలాగే అక్టోబర్ 4, 2026 తారీఖున భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా దేవస్థానం వద్ద నిర్వహించడం జరుగుతుంది. దీనికి కూడా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి
వస్తు రూపేణ ధన రూపేణ కూడా విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ 9 రోజులు కూడా పూజా కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొని అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొవాల్సిందిగా కోరుకుంటున్నాను. 9 రోజులు కూడా స్వామివారిని 9 అలంకారాల్లో ఇక్కడ స్వామివారిని 9 రోజులు కూడా అలంకరించడం జరుగుతుంది. ఈ అలంకరణలు 9 రోజుల్లో 1116 ఎవరైతే చెల్లిస్తారో ఈ 9 రోజుల్లో మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజున దంపతులిద్దరిని దేవస్థాన మండపం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇస్తాము. మరొక విషయం ఏంటంటే ఈ 1116లో 31 ఆగస్టు అనగా ఈ నెలాఖరులోపు ఎవరైతే చెల్లిస్తారో దేవస్థానం ఆహ్వాన పత్రిక పాంప్లెట్లో వారి దంపతులు ఇరువురు పేర్లు కూడా అందులో ముద్రించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి 31వ తారీఖు లోపు కనుక 1116 చెల్లించినటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారి దేవస్థానం బుక్లెట్లో వారి నామాలను లిఖించడం జరుగుతుంది. కనుక ఈ నవరాత్రి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే 17వ తారీఖున జరుగు పందిరి రాట ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రతి కార్యక్రమంలో కూడా నియోజకవర్గ ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దేవస్థానం యొక్క అభివృద్ధి అలాగే కార్యక్రమాలను దిగ్విజయం చేయడంలో అందరూ పాల్గొవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. మన విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వచ్చే నెల 14వ తారీఖు నుంచి వైభవంగా జరుగుతాయి. అలాగే ఆగస్టు 15వ తారీఖు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న శ్రీ గాంధీ మండపంలో కూడా స్వాతంత్ర దినోత్సవం కూడా వైభవంగా చేస్తాము. ఈ కార్యక్రమాలన్నీ మా చైర్మన్ గారు, ధర్మకర్తలు, అలాగే గౌరవులైన మన వెనిగళ్ల రాము గారి వారి సూచనల ప్రకారం వైభవంగా చేయడం నిర్ణయించాము. ఈ కార్యక్రమాలన్నీ పోలీస్ వారి సిబ్బంది, దేవాదాయ సిబ్బంది, అలాగే రెవెన్యూ వారి సిబ్బంది సహకారాలతో వైభవంగా చేయడం నిర్ణయించాము. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ భక్తులు తిలకించి తీర్థప్రసాదాలు సేకరించి తరించవలసిందిగా కోరుకుంటూ ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూటమి నాయకులకు సూచించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. సమిష్టి కృషితో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాష్ట్రంలో 2వ స్థానం నిలిచామన్న ఎమ్మెల్యే. పేడ పిహెచ్సిల వైద్య పరికరం పేరు చెప్పమంటే గూగుల్ సెర్చ్ చేసిన డాక్టర్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ దయాకర్. ఇదేనా మీరు వైద్యం చేసే తీరు అంటూ ఆగ్రహం. సెప్టెంబర్ 14 నుంచి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరగనున్న గణేష్ నవరాత్రి మహోత్సవ వేడుకలు కార్యక్రమ వివరాలతో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము. నవరాత్రి మహోత్సవాలకు భక్తుల సహాయ సహకారాలు కావాలన్న పాలకవర్గం. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.